అంతవరకు నువ్వు 2 ఫార్ములాలు తీసుకో. ఒకటి అవతల వాడిలాగా మనం బ్రతకాలి అనుకోవడం, అది బానిసత్వం నా దృష్టిలో. వాడిని చూసి ఇలా బ్రతకూడదు అనుకో. ఇప్పుడు రాజకీయ నాయకుల్ని చూస్తే నేనేం కోరుకుంటా అంటే వాళ్ళలాగా బ్రతకూడదు అని కోరుకుంటా. ఎందుకంటే పాపమడు రాత్రి పగలు కష్టపడి సంపాదించిన డబ్బులు తీసుకొచ్చి ఆడికి ఈడికి మందు పోయించి బిర్యానీలు పెట్టించి వెనకాలు తిప్పుకుని చివరికి ఈడి టికెట్ రాకపోతేనే వాడికి ఏదైనా పని చేయకపోతేనే అమ్మనాబూతులు తిట్టించుకుని ఎందుకు ఈ కర్మ నువ్వు కష్టపడ్డావు ఎందుకు ఆడనే ఉన్న తగలేసుకుని చివరికి నీ పెళ్ళాం బిడ్డలు అందరూ రేపొద్దున మళ్ళీ రాజకీయాల్లో కుటుంబంలో వాళ్ళే సీట్లు కావాలని దాంట్లో మళ్ళీ కావాలేదని చెప్పేసి ఎదురు తిరగడాలు, కాపురాలు నాశనం చేసుకోవడాలు, లేదంటే అక్రమ సంబంధాలు ఇట్టుకోవడం, ఈ దరిద్రం అంతటి. కానీ ఒకటి ఒక ఎన్టీఆర్ ఎంజీఆర్ వాళ్ళ శకం మినహాయిస్తే వాళ్ళకి కొంచెం ఎగ్జామ్షన్ ఇచ్చేస్తే తర్వాత చిరంజీవి గారు కొంచెం సక్సెస్ అనుకుంటా. ఈవెన్ మొన్న రజనీకాంత్ కూడా పార్టీ పెడతానని చెప్పి ఆయన కూడా ఆగిపోవడం, కమల్ హాసన్ పార్టీ పెట్టి మొన్న వీళ్ళకి సపోర్ట్ ఇచ్చేసి ఒక రాజ్యసభ సీట్ కనుకుంటా ఆయన ఫిక్స్ అయ్యింది, నేనే మద్దతిస్తానని ఓపెన్ గా ప్రకటించేయడం, పవన్ కళ్యాణ్ గారు కూడా సక్సెస్ రేటింగ్ అనేది ఇంకా ఆయన ఖాతాలో యాడ్ అవ్వకపోవడం, ఇవన్నీ చూస్తా ఉంటే హీరోలు రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్ అవ్వలేరేమో. కొంతమంది కళ్ళు తెరుచుకొని ముందే డ్రాప్ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు తెగించి ముందుకొచ్చి ఉన్న పరువు తీసుకుంటున్నారు. అంటే సమస్య ఏంటంటే పబ్లిక్ పర్సెప్షన్ లో ఉన్న తేడా. ఇదివరకు ఏంటంటే సిద్ధాంతాలు విధానాలు ఇవన్నీ పబ్లిక్ పెద్దగా తెలియవు. మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత వచ్చి కాంగ్రెస్ పార్టీ అది ఒక్కటే తెలుసు. కమ్యూనిస్టులు ఉండేవాళ్ళు కానీ వాళ్ళది అదేదో బూర్జువా పెట్టుబడిదారి విధానం, ఈ పదాలేంటో పాపం వాళ్ళకి అర్థం కాక రోజు ఇంటికి వెళ్ళి పుస్తకాలు చదువుకోలేక అదేంటో తెలియక కమ్యూనిస్టులు వెనకాల ఉండేవాళ్ళు కాదు. వాళ్ళు పాపం తెలుగులో మాట్లాడుంటే అర్థం